చంద్రబాబుపై కేసులు నమోదు చేసి జగన్ సాధించిందేంటి? వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపేనా? చంద్రబాబు విషయంలో జగన్ ఫెయిలా, సక్సెసా? ఎన్నికల దాకా బాబును జైల్లోనే పెట్టాలనే జగన్ వ్యూహం బెడిసి కొట్టిందా? కేసుల మీద కేసులు పెట్టడం దేనికి సంకేతం? విమర్శిస్తే కేసులేనా? పవన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా జగన్కి నష్టమా? చంద్రబాబుపై సానుభూతి పెరిగిందా? వైసీపీ గ్రాఫ్ పడిపోతుందా? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వచ్చే ఎన్నికలలో సులువుగా గెలిచేందుకు ఈ కేసుతో చంద్రబాబు నాయుడిపై అవినీతి ముద్ర వేసి ఎన్నికల వరకు జైల్లోనే ఉంచేయాలనుకుంటే హైకోర్టు చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వరకు అయితే వైసీపీకి ఇబ్బంది ఉండేది కాదేమో, కానీ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆయన అవినీతికి పాల్పడినట్లు ఏపీ సిఐడి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయిందని హైకోర్టు వ్యాఖ్యానించడం జీర్ణించుకోలేకపోయింది. చంద్రబాబు నాయుడిని ఏదో విధంగా అరెస్ట్ చేసి లోపల వెయ్యాలనే యావే తప్ప ముందు కేసుకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు సిద్ధం చేసుకోవాలనే ఆలోచన చేయలేదని దీంతో అర్థమవుతోంది. బెయిల్ మంజూరు చేసే క్రమంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం కోరుకున్నట్లుగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేసి ఉంటే ఆయన అవినీతిపరుడని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసిందిగా అంటూ వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకునేవారని రాజకీయ వర్గాలంటున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబు బెయిల్ కొనసాగించడమే కాకుండా రాజకీయ సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకోవచ్చని చెప్పడం వైసీపీ అధినేతకు మరో పెద్ద షాక్ అని చెప్పాలి. అంతేకాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసుని కొట్టివేయాలంటూ చంద్రబాబు తరపున దాఖలు చేసిన క్వాష్ పిటిషన్తో పాటు దీనిని కలిపి విచారించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు మన్నించింది. ఇది వైసీపీ అధినేత జగన్కు మరో షాక్ అని చెప్పాలి. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 12కి వాయిదా వేస్తూ అంతవరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఏమీ సాధించిందనేది ప్రశ్నగానే మారింది. చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్ల అలర్ల కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ పరిపాలనను విశ్లేషిస్తే 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలే చేస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ 4.5 వైసీపీ పాలన ఏ విధంగా సాగుతోందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు పెట్టడం, ఏకంగా భౌతిక దాడులు సైతం దిగడం లాంటి ఘటనలు నిత్యం గమనిస్తూనే ఉన్నాం. పోలీసులు కూడా జగన్ సర్కారు కనుసన్నల్లో నడుస్తూ ప్రభుత్వం చెప్పిందే వేదమన్నట్లుగా ప్రతిపక్షాలను అణిచివేసే పనిలో బిజీగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇళ్లపై పడి దాడులు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తోందో, శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని టీడీపీ విమర్శిస్తోంది. ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ హత్యా రాజకీయాలకు కూడా వెనుకాడ్డం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు. 4.5 ఏపీలో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి. సంక్షేమ పథకాలు, వాటి కోసం చేస్తున్న అప్పులు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఇప్పుడు ఈ పొలిటికల్ దాడులు కూడా పెరిగిపోతున్నాయి. అప్పులతో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా, హత్యా రాజకీయాలతో బీహార్ను తలపిస్తోందని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే పోలీసు కేసులు, నిలదీస్తే భౌతిక దాడులు, ఎదురు తిరిగితే అంతమొందించేందుకు యత్నాలు. ఇది ఏపీలో ప్రస్తుతమున్న పరిస్థితులు. రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత వైరంగా మారిపోతోంది. మనిషి ప్రాణాలను తీసేందుకు పురిగొల్పుతోంది. మనిషిని మనిషే వేటాడే ఆటవిక రాజ్యంలా ఏపీ మారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హింసా రాజకీయాలు మరింతగా పెరగడం ఆందోళన కలిగించే విషయమని మేధావులు వాపోతున్నారు. అల్లర్లకు అడ్డాగా ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రశ్నించే విపక్ష నాయకులను పట్టుపట్టి మరీ జైలుకు పంపిస్తున్నారు. విపక్షంలో ఉన్న కీలక నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. మాజీ మంత్రులు, కీలక నాయకులపై ఇప్పటి వరకు వందలాది కేసులు పెట్టారు. నేరుగా టీడీపీ కార్యాలయంపైనే దాడి చేశారు. జనసేన శ్రేణులను ఇబ్బంది పెడుతున్నారు. విపక్ష నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారని మేధావులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలకు అడ్డంకులు సృష్టించడమే కాకుండా ఇటీవల ఏపీలో ప్రవేశించకుండా అడ్డుకోవడం సామాన్య జనానికి సైతం విస్మయానికి గురిచేసింది. ప్రతిపక్ష నేతలంటే వైసీపీ ప్రభుత్వం భయపడే పరిస్థితి వచ్చిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఎంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు జైలుకు వెళ్లారు? ఎంతమంది టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి అని చెప్పాలంటే చాలామంది జైలుకు వెళ్లారు. చాలామందిపై కేసులు నమోదయ్యాయని చెప్పొచ్చు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తమపై కక్ష సాధిస్తుందని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూనే ఉన్నారు. లేనిపోని కేసులు పెట్టి వేధిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మందిపై ఊహించని కేసులు పెట్టి కావాలని జైల్లో పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కార్యకర్తల్ని ఎలా వేధించాలో అలా వేధిస్తున్నారని, ఈ 4.5 అనేక మందిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేశారని చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఏమయ్యాయి? తాము అధికారంలోకి వస్తే రాజకీయ అణచివేత ఉండదని, రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలు లేకుండా ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తామని చెప్పిన హామీ ఏమైంది? వైసీపీ ఊపు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తమకు అడ్డే లేకుండా చేసుకోవాలని డిసైడ్ అయిందా? జనసేన, టీడీపీ నేతలను తొక్కేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అని రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోయే విధంగా ఏపీలో అధికార వైసీపీ ప్రవర్తిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఏం చేసినా అది ప్రజల కోసమేనని చెబుతుంటుంది. ఏ పార్టీ అయినా సరే ప్రశ్నిస్తాం, నిలదీస్తామంటూ హంగామా చేయడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు. చంద్రబాబు హయాంలో వైసీపీ చేసిన వీధి పోరాటాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి వైసీపీపై అప్పట్లో రాజకీయ అణచివేత కనిపించింది. మేం అధికారంలోకి వస్తే ఇలాంటి రాజకీయ అణచివేత ఉండదు అంటూ ప్రజలకు హామీ ఇచ్చి గద్దెనెక్కింది వైసీపీ. అయితే అవన్నీ మాటలకే పరిమితమైపోయాయి. వైసీపీ మాటలు నీటిపై రాతలుగా మారాయి. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్టు చేస్తారా అని ప్రతిపక్ష నేతగా నిలదీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక నెటిజన్లపై పెట్టిన కేసుల గురించి ఏం మాట్లాడగలుగుతారు? టీడీపీ, జనసేనకు చెందిన ఎంతోమంది నెటిజన్లపై వైసీపీ సర్కారు పెట్టిన కేసుల మాటేంటి అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయ అణచివేతలు ఉండవు అని చెప్పి గద్దెనెక్కాక నేతలను ఏకంగా అంతమొందించాలని చూడడం ఎంతవరకు కరెక్ట్? హత్యా రాజకీయాలతో రాష్ట్రాన్ని 20 ఏళ్ల పాటు శాసించాలనుకోవడం వీలుపడే పని కాదని, వచ్చే ఎన్నికల్లో జగన్ను గద్దె దించుతామని విపక్షాలంటున్నాయి. ఇటీవల కాలంలో అధికార వైసీపీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా అధికమయ్యాయి. ఎక్కడైనా ప్రశ్నిస్తుంటే భౌతిక దాడులకు దిగుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. వీటిపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో వైసీపీ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకున్న వారిపై ఇంతవరకు చర్యలు లేవు. విశాఖలో జనసేన అధినేతను బయటకు రాకుండా సాక్షాత్తు ప్రభుత్వమే పోలీసుల సాయంతో అడ్డుకుంది. బాబు అరెస్టు సమయంలో ఏపీలోకి రాకుండా సైతం అడ్డుకున్న సంగతి తెలిసిందే. బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడి నుంచి పొంగనూరు రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి వరకు రాష్ట్రంలో ఎంతోమంది విపక్ష నాయకులపై దాడులు జరిగాయి. కానీ ఎక్కడా నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, అరెస్టులు చేయలేదు. దీంతో ఎటువంటి దాడులు చేస్తున్న వారికి ఊతమిచ్చినట్టవుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై దాడులు చేస్తే ఊరుకోరు కాబట్టి వారిపై కేసులు పెట్టడం, లేదంటే రాజకీయంగా అణచివేయాలని చూడడం లాంటి కార్యకలాపాలు జోరుగా సాగిస్తున్నారు. గత టీడీపీ హయాంలో శృతి మించి మాట్లాడి తప్పులు చేసిన వారిపై మాత్రమే కేసులు నమోదయ్యాయని, కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా రాజకీయంగా ఎదుగుతున్నా సహించలేకపోతున్నారని అంటున్నారు. ఈ కక్ష సాధింపు చర్యలు రాజకీయాల్లో ఏమాత్రం కరెక్ట్ కాదని విపక్షాలు అంటున్నాయి. మొత్తంగా ప్రతిపక్ష పార్టీలే టార్గెట్ అన్నట్టుగా సాగుతున్న అక్రమ కేసుల నేపథ్యంలో ఇప్పటికైనా ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తారా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మున్ముందు ఇంకెలాంటి పరిస్థితులు సంభవించబోతున్నాయో అన్న విషయాలను కాలమే తేల్చాలి.